హలో ఫ్రెండ్స్, నేను మీ స్నేహితురాలు జాగృతిని. మీకు గుర్తుందా, నేను ఉత్తరం ద్వారా సమాచారం ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు దానికి బదులుగా యూట్యూబ్లో సమాచారాన్ని పంచుకుంటున్నాను. మరిన్ని అప్డేట్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ బ్యాంక్ వివరాలను కోరుతూ ఏదైనా కాల్ లేదా సందేశాన్ని స్వీకరించారా? జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బును రక్షించుకోండి. కొందరు మోసగాళ్లు మీ బ్యాంకు వివరాలను అడిగి మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంకు చెబుతోంది. వారు మీ కేవైసీని అప్డేట్ చేయాలని చెప్పి మీకు కాల్ చేయవచ్చు, మెసేజ్ చేయవచ్చు లేదా ఇమెయిల్ చేయవచ్చు. వాళ్లను నమ్మవద్దు. గుర్తుంచుకోండి, ఎవరైనా మీ బ్యాంకు వివరాలను అడిగితే వారికి ఇవ్వకండి. దానికి బదులుగా మీరు మీ బ్యాంకుకి వెళ్లి వారికి మీ సమాచారం కావాలా అని అడగండి. మీ బ్యాంకు యొక్క అధికారిక వెబ్సైట్లో ఉండేటువంటి ఫోను సంఖ్యలను మాత్రమే ఉపయోగించండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తే ఆ విషయం గురించి వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. మీరు మీ కేవైసీ వివరాలను సురక్షితంగా ఎలా అప్డేట్ చేయవచ్చో మీ బ్యాంకుని అడిగి తెలుసుకోండి. ఎప్పుడూ షేర్ చేయవద్దు. ఎవరితోనూ మీ బ్యాంక్ లాగిన్, కార్డు సంఖ్యలు, పిన్, పాస్వర్డ్ లేదా ఓటీపీ, మీకు తెలియని వ్యక్తులతో మీ కేవైసీ వివరాలు, సరైనది అని అనిపించని వెబ్సైట్లు లేదా యాప్లలో మీ వ్యక్తిగత వివరాలు, సందేశాలు లేదా ఇమెయిల్లలోని లింక్లు సురక్షితమైనవి అని మీకు అనిపించకపోతే వాటిపై క్లిక్ చేయవద్దు. ఒకవేళ మోసం జరిగితే వెంటనే www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి లేదా హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి.